మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో అధికార పార్టీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అది ఎలక్షన్ కమిషనా లేక రేవంత్ కమిషనా అని నిలదీశారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలపై ఈసీకి మరోసారి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్ని అవాంతరాలు సృష్టిస్తుంది. నిస్సిగ్గుగా కోడ్ ఆఫ్ కండక్ట్ను తుంగలో తొక్కుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ లీడర్లు నిజంగా ఎన్నికల తంతునే గలీజు తంత్రంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎప్పుడు ఇలాంటి ఎన్నికలు చూడలేదు. డబ్బుల పంపిణీ, భయపెట్టడం ఓటర్లను, ఇష్టానురాజ్యంగా మంత్రులే కాన్వాయ్ వేసుకొని ఎన్నికల రోజు కూడా మేము మొన్న ఇచ్చాము కంప్లైంట్, నిన్న ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ గారికి. ఈ రోజు కూడా కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో, అలాగే కొల్లాపూర్లో, నిన్న రామాయణపేటలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్రపోతుందా అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా రేవంత్ రెడ్డి కమిషన్? ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి, ఈ ఎలక్షన్ ని సజావుగా జరిగేటట్టు చూడండి అన్నాము. కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనబడతాలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఇట్లాంటి మొద్దు నిద్రపోతున్న ఎలక్షన్ కమిషన్ ను నిద్ర లేపుతూ ఇగో మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అన్ని ఆధారాలతో, వీడియోలతో, వాళ్ళు మాట్లాడిన ఆడియోలతో క్లియర్ గా మేము ఇచ్చాము, సబ్మిట్ చేసినాం, అప్లికేషన్ ఇచ్చాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఒకటి మాత్రం చాలా క్లియర్, 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలు తిరగబడుతున్నామని, ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నదని భయభ్రాంతులై దొడ్డిత దారిన గెలవాలని ఒక దుర్మార్గమైన కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అందుకే ఇష్టం వచ్చినట్టు, అందుకే బెదిరింపులు కానీ, కిడ్నాప్లు కానీ, డబ్బుల పంపిణీ కానీ, ఏర్లై పారే మద్యం కానీ చేయడం నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ మేము కూడా ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లం కాము, మేము రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళమనే ఒక సోయి ఈ ఎన్నికల కమిషన్ కు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ, మరి అదేవిధంగా రామాయంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో సహా, ప్రూఫ్తో సహా ఎలక్షన్ కమిషన్కు అందజేయడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎవరైతే అక్రమంగా లాను చేతిలో తీసుకొని మరి నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవగతాలకు పాల్పడి మంత్రులు, ఎమ్మెల్యేలు సంచులు పెట్టుకొని పైసలు, డబ్బులు మూట చెప్పి ప్రజలు భయాందోళన చేసి, భయభ్రాంతులు చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అనగదొక్కుతుండు, నాశనం చేస్తుండు ఈ రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, ఓడగొడదామనే ప్రయత్నంలో ఉన్నారు. మేము 2-3 రోజుల కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం మన బొమ్మర రామూర్తి గారి ఆధ్వర్యంలో ఇస్తున్నాం, మన బృందం మొత్తం. అయినా కానీ దీని మీద ఎవరు కఠిన చర్యలు తీసుకుంటలేరు. ఈ తెలంగాణలో రాజ్యం ఉందా, ఈ తెలంగాణలో ప్రభుత్వం ఉందా అసలు అర్థం అవటం లేదు. ఎందుకు ఇట్లా చేస్తుంటారో ఇది చాలా తప్పు. ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రచారానికి ఎవరు అడ్డం చెప్తలేరు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికార దుర్వినియోగంతో, వాళ్ళ పిఏలతో కానీ, వాళ్ళ అధికారులతో కానీ, లోకల్ అధికారులతో కానీ కుమ్మక్కై వాళ్ళని వాడుకుంటూ ఓటర్లను ప్రభావితం చేస్తూ, డబ్బులు పంచుతూ వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. మేము దీని పరంగా యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ వారిని. ఇదివరకు కూడా మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 100 కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి సంబంధించిన 100 కంప్లైంట్లు మేము కోర్టులో ఫైల్ చేశాము, అవి పెండింగ్ లో ఉన్నవి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు మేము కోర్టు ద్వారా పోరాడతాము.